హైదరాబాద్లోని రోడ్లపై లీక్ అవుతున్న డ్రైనేజీలపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. వరద నీరు, మురుగునీరు ఆగే ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. రోడ్లపై వరద నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. నిన్న చాదర్ ఘాట్, మలక్పేట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాదర్ ఘాట్ రైల్వే అండర్ పాస్ దగ్గర డ్రైనేజ్ పైప్ లైన్ పగిలి రోడ్లపైకి మురుగునీరు వచ్చి చేరింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పగిలిపోయిన డ్రైనేజ్ పైప్ లైన్ కు జీహెచ్ఎంసీ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ మరమ్మత్తు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మరమ్మత్తు పనులను పగడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు హైడ్రా కమిషనర్. మరోవైపు మలక్పేట దగ్గర మరమ్మత్తు పనులు జరుగుతున్నందున చాదర్ ఘాట్ నుంచి నల్గొండ ఎక్స్ప్రెస్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చని మలక్పేట ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే వాహనదారుల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇనిషియల్ గా జామ్ అవుతున్నది. అదే విధంగా కంటిన్యూగా డ్రైనేజీ రోడ్ పై రావటం వల్ల రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది. అదే విధంగా ఇక్కడ రిపేర్ కూడా నడుస్తున్నది. ఆఫీసర్స్, అధికారులు అందరూ కూడా వచ్చిపోయారు. మరి వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము. ఇటువైపు మలక్పేట, చాదర్ఘట్ నుంచి మలక్పేట, దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ చాదర్ఘట్, మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని, వాళ్లకు పాసిబుల్ వేస్ ఐడెంటిఫై చేసుకొని ఆ వేరే రూట్లో వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలో మురుగు వరదలై పారడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అధికారులు ఈ మురుగు వ్యవస్థనంతా కూడా మేము సరిదిద్దుతున్నామని చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మలక్పేట్ ప్రధానమైనటువంటి రహదారి రోడ్ అంతా కూడా గుంతలుగా మారిపోయినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 24 గంటలుగా ఇక్కడ మురుగు నీరు పారుతుండడం వల్ల ఈ రోడ్ అంతా కూడా దెబ్బతినిపోయింది. నీళ్లు ఒకవైపు వర్షాలు వరుసగా పడుతుండడం, మరొక వైపు మురుగు పూర్తి స్థాయిలో రోడ్లో పారుతుండడం వల్ల ఇదంతా కూడా మురుగు వల్ల ఈ రోడ్ అంతా కూడా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పడినటువంటి గుంతల్లో కొంత ట్రాఫిక్ అధికారులు కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కానీ మొత్తం మట్టితో నింపి కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఇది ప్రధానమైనటువంటి రహదారి, ఎల్బీ నగర్, హైతనగర్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. అంతేకాకుండా ఏపీతో పాటు తెలంగాణలోని అనేక జిల్లాలకు కూడా బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. దాంతో చాలా రద్దీగా ఉండేటువంటి రోడ్డు కావడం, చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యమైనటువంటి రోడ్డు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హైతనగర్కి వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఈ రోడ్డు, వాహనదారులందరూ కూడా ఈ రోడ్డు పైన వస్తుంటారు. 2 వీలర్స్, అదేవిధంగా కార్లు, ఆటోలు వచ్చినప్పుడు ట్రాఫిక్ చాలా స్లోగా కావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ అధికారులు ఉన్నారు. సార్, ఇది ఎప్పటి నుంచి ఈ ట్రాఫిక్ సమస్య వచ్చింది? మీరు ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేస్తున్నారు? నిన్నటి నుండి ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినాయండి. సో అది తెలిసిన వెంటనే మా పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ స్పాట్ని విజిట్ చేయడం జరిగింది. నిన్న ఇమీడియట్గా ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు మంచి పెద్ద ట్యాంకర్లు తెచ్చి ఇది క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. మా యొక్క డీసీపీ ఎయిర్ టెక్ మిషన్స్ తీసుకొచ్చి అందులోకి పైపులు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. నైట్ అరౌండ్ 1 o'clock వరకు కూడా ఉన్నారు. మా ఆఫీసర్లు కానీ, మేము కానీ, జిహెచ్ఎంసీ అథారిటీస్ వాళ్ళు కానీ, హైడ్రా వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఆ ట్యాంకర్లతో దీన్ని రిమూవ్ చేసే ప్రయత్నం కూడా చేశారండి. ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ పని అయిపోయేంత వరకు వాహనదారులు ఎట్లయితే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? ఈ రూట్ కాకుండా ఏదంటే చాదరఘాటు, ఈ మన నల్గొండ ఎక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాహనదారులు వీళ్ళకి ఆల్టర్నేటివ్గా బషీర్బాగ్ నుంచి ఈ అలీకేఫ్ ఇట్లా కానీ, లేదనుకుంటే వేరే ఆల్టర్నేటివ్, లేదనుకుంటే బెటర్ మెట్రో. సో ఇది క్లియర్ అయ్యేంత వరకు ఈ రోడ్ని అవాయిడ్ చేయడము శ్రేయస్కరం అని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటాం. అంటే వివిధాలుగా, అంటే వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా ట్రాఫిక్ను మళ్లించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా పెద్ద గుంతలు ఉండడానికి కారణంగా ఆటోలు, 2 వీలర్స్ చాలా స్లోగా వస్తున్నాయి. దాని ద్వారా పెద్ద వాహనాలు కూడా అదే విధమైనటువంటి స్లోనెస్ను
మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల ట్రాఫిక్ అయితే బంపర్ టు బంపర్ ఉంది. కానీ అధికారులు చేసినటువంటి మోడల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ వెనకాల నుంచి అటు నేరుగా యశోద హాస్పిటల్ వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ కొంత ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు. దానివల్ల అయితే కొంత ట్రాఫిక్ మూమెంట్ అయితే కొంత స్పీడ్ పెరిగింది గతంలో కంటే, అంటే ఉదయం కంటే ఎక్కువ పెరిగింది. కానీ సాయంత్రం ఎక్కువ మంది వాహనదారులు ఈ రోడ్డు గుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రోడ్డు కాకుండా ఇటు ఓల్డ్ సిటీ సైఫాబాద్ అదేవిధంగా సింగరేణి కాలనీ ఇలా సరూర్ నగర్ వెళ్ళేటువంటి వాళ్ళు ఇటు ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. లేదు అని అంటే అంబర్పేట ద్వారా ఇటు ఆలీకేప్ చౌరస్తా నుండి ముసారాంబాగ్ నుంచి ముందుకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు పద్ధతులను ఎంచుకోమని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానమైనటువంటి రోడ్డు కాబట్టి ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది, హైవే. అదేవిధంగా జిల్లాల బస్సులు అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఈ మార్గం గుండానే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రాఫిక్ సమస్యలు అయితే మరికొద్ది టైం కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనిని మొత్తం కూడా రాత్రి వరకు దీనిని మొత్తం పూర్తి స్థాయిలో స్టడీ చేసి దాన్ని క్లియర్ చేయడానికి కోసం ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో సాయంత్రం కొంచెం లేట్ నైట్లో ఈ పనులు ప్రారంభించి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేపు ఉదయం వరకు ఈ పనులన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 TV హైదరాబాద్.